హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు H1B వీసా కన్సల్టెంట్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన మన ఫేవరెట్ పృథ్వీ గారు. ముఖ్యంగా అక్కడ అమెరికాలో ఏదైతే కల్చర్స్ అంటూ ఉంటాయో అందులో గన్ కల్చర్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ స్టూడెంట్స్ మధ్యలో ఉండే బాండింగ్ అయి ఉండొచ్చు. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే అదర్ కంట్రీస్ పర్సన్స్ మీద అక్కడ చేసే విచక్షణారహితమైన పనులు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ఏ రకంగా జరుగుతుంటాయి, వాటి నుంచి ఎలా ఇబ్బంది పడకుండా మనం బయటపడవచ్చు, మన ఎంబసీ నుంచి మనకి ఎలాంటి హెల్ప్స్ ఉంటాయి, ఓవరాల్ ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ఇమిగ్రేషన్ లాస్లో చాలా విషయాలు దాగి ఉంటాయి. వాటిలో తెలుసుకుని వేరే కంట్రీస్కి వెళ్తున్నప్పుడు అక్కడ సర్వైవల్ రేట్ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. బికాస్ ఇట్స్ ఎ గేమ్ అని చెప్పొచ్చు, లైఫ్ ఈజ్ ఎ గేమ్ అంటే అక్కడ. అండ్ ముఖ్యంగా అమెరికాలో ఉండే కల్చర్ అనేది చాలా వైలెంట్గా ఉంటుంది అనేది కొంతమంది స్టేట్మెంట్. ఎందుకంటే రీసెంట్గా కొన్ని హైలైట్ న్యూస్లు చూసుకున్నట్లయితే ఈవెన్ ట్రంప్ లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగిన స్టూడెంట్స్ మీద జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం వైలెంట్గానే ఉంటాయి. ముఖ్యంగా గన్ కల్చర్ అనే దాని మీద ముందు డిస్కషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ అక్కడ? గన్ కల్చర్ అంటే అక్కడ గన్ లైసెన్స్ తోటి ప్రతి వాళ్ళు లైసెన్స్డ్ పర్సన్ గన్ తీసుకుంటారు. అంటే షూటర్స్ విల్ బి దేర్. వాడికి లైసెన్స్ తెచ్చుకోవాలని ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ అయితేనే వాడికి లైసెన్స్ వస్తే లైసెన్స్ ఉన్నవాడు గన్ ఇస్తాడు. తీసుకునేటప్పుడు వాడికి రెగ్యులేషన్స్ చెప్తారు, మిస్యూజ్ చేయొద్దు అని చెప్పేసి. ఈ గన్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ప్రతివాడు షూటర్ అవుతాడు అనుకుంటే అదొక మూర్ఖత్వం అని చెప్పాలి. ఫర్ దేర్ సెక్యూరిటీ, వాళ్ళ సెక్యూరిటీ కోసం గన్ తీసుకుంటున్నారు. అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ ఉందా? ఇండియాలో ఎవరైనా ఏం కాదు, మనకి ఇక్కడ తెచ్చుకోవచ్చు గన్ లైసెన్స్. గన్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే పెద్ద కష్టం ఏం కాదు. పర్పస్ ఆఫ్ గెట్టింగ్ లైసెన్స్ చెప్పాలి ఇక్కడ. అక్కడ పర్పస్ ఆఫ్ గెట్టింగ్ లైసెన్స్ చెప్పాలి. కాకపోతే ఇక్కడ చాలా రిజిడ్గా ఉంటుంది, అక్కడ రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే, నీకు ఏ పర్పస్ కోసం ఈ గన్ కావాలి నీకు చెప్పు. సెక్యూరిటీ రీజన్స్ ఎక్కువ చెప్తారు ఎవరైనా సరే. థ్రెట్ ఉండదు అని చెప్పేసి తీసుకుంటారు ఎవరైనా లైసెన్స్. అదే కానీ ఏదో స్టైల్ కోసం జేమ్స్ బాండ్ 007 లాగా గన్ పట్టుకు తిరుగుతా అన్న వాళ్ళకి ఇవ్వరు అక్కడ లైసెన్స్. ఎక్కడ ఇవ్వరు. US కానీ లండన్ కానీ ఇవ్వరు. ఇక్కడ గన్ తీసుకునేవాడు ప్రతివాడు షూట్ చేస్తాడా అనుకుంటే మనం అది మూర్ఖత్వం అని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే అక్కడ ప్రొటెక్టెడ్ స్టేట్స్ కొన్ని ఉంటాయి. యుఎస్లో కొంచెం ఇండియన్స్ ఎక్కువ ఉండేటువంటి జోన్స్, అంటే ఇండియన్స్కి మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉండే స్టేట్స్లో సెలెక్ట్ చేసుకుంటారు. కాలిఫోర్నియా కానీ, న్యూయార్క్ DC కానీ, అండ్ ఫ్లోరిడా కానీ కొన్ని ప్రొటెక్టివ్ స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ఈ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళు ఇంటరాక్ట్ అవటం, వాళ్ళు లేకపోతే ఇండియన్స్ ఇంటరాక్ట్ అవటం, ఆ ప్రోగ్రామ్ ఉంటుంది జరుగుతుంది. ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఆఫ్ యుఎస్లో ఉండే అన్ఎంప్లాయిడ్కి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు షూటింగ్ చేయడం మొదలు పెడతారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది అక్కడ? మన వాళ్ళు ఎక్కువ ఏ సెక్టర్లోకి వస్తారు? ఇంజనీరింగ్ సెక్టర్స్లోకి ఐటీ మోస్ట్లీ. ఐటీ. అండ్ ఆల్సో మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయి షీ హ్యాస్ సెలెక్టెడ్ విత్ 1 crore, హైదరాబాద్ అమ్మాయి ₹1 crore శాలరీతో సెలెక్ట్ అయ్యింది యూఎస్లో. ఐటీ సెక్టర్లోనూ నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఐఐటి నుంచి వెళ్ళేవాళ్ళు చాలామంది మ్యాక్సిమం యూఎస్కి వెళ్తారు. ఐఐటి స్టూడెంట్స్ మ్యాక్సిమం యూఎస్లో అక్కడ ఆపర్చునిటీస్ కోసం వెళ్తారు ఎంఎస్కి. ఈ నాన్ ఐటీ సెక్టర్స్ కానీ మెడిసిన్, నెక్స్ట్ ఇదివరకు ఒకప్పుడు, ఇప్పుడు ఐటీ ఉంది విరాట్. ఒకప్పుడు అయితే అబౌట్ 2020 కూడా కాదు, 2015 ముందు అందరూ కూడా డాక్టర్స్ వెళ్ళేవారు ఎక్కువ. ఒక స్టేజ్లో డాక్టర్స్ బాగా రెస్ట్రిక్ట్ చేశారు కూడా. మీరు రావద్దు, అసలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతారు, ఇక్కడి నుంచి కదలరు మీరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకని డాక్టర్స్ చాలా రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ ఆ డాక్టర్స్ అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు ఎంఎస్ సెలెక్షన్ చేసుకుని, ఇప్పుడు ఎంఎస్ వాడు ఇప్పుడు సర్జరీ కోసం నేను వెళ్తానంటే ఇక్కడ అలౌ చేయరు. మళ్ళీ లేకపోతే ఒక MD చేద్దామంటే అలౌ చేయరు. మళ్ళీ దాంట్లో వేరే కోర్సెస్, వాళ్ళు సైకాలజీకి సంబంధించిన కోర్సెస్ లేకపోతే ఇంకో కోర్సెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసి వచ్చేవారు. ఈ రకంగా ఉండేటువంటి ఇంజనీర్స్, తర్వాత డాక్టర్స్, వీళ్ళిద్దరూ ఎవరైతే ఈ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఈ సెక్టర్స్లో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక లోకల్కి ఎక్కడైనా ఇండియాలో అయినా ఫీలింగ్ వస్తుంది. తెలంగాణలో రావట్లేదా, లేకపోతే ఆంధ్రాలో రావట్లేదు, మీరు అందరూ వచ్చేస్తున్నారు, మా జాబులు పోయి అని గొడవ పెడతా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే యుఎస్లో ఉండేవాళ్ళు ఈ స్టెమ్ సెక్టర్స్లో కన్నా ఆర్డినరీ సెక్టర్స్లో ఎక్కువ జాబ్కి వెళ్తూ ఉంటారు. ఓకే, ఆర్ట్స్లో జాయిన్ అవుతాడు, లేదా వాడు పెయింటింగ్ ఇష్టం. ఆ డ్రీమ్ జాబ్స్ అంటారు వాళ్ళు. మనవాళ్ళు డ్రీమ్ జాబ్ కాదు, మనవాళ్ళు పుట్టిన వెంటనే ఇంజనీర్ పుట్టినట్టు, ఆడపిల్ల పుడితే డాక్టర్ పుట్టినట్టు. వాళ్ళు అక్కడ అట్లా కాదు, డ్రీమ్ జాబ్స్ చేస్తారు. నాకు లింగ్విస్టిక్ మీద నేర్చుకోవాలనుకుంటున్నాను, లేదా నేను హిస్టరీ మీద నేర్చుకుందాం అనుకున్నాను, లేదా నేను ఎకనామిక్స్ మీద నేర్చుకుందాం.
మన గుండె మీద చేసి అనుకుందాం, ఎంతమంది ఆర్ట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు, కాలేజ్లే ఉండట్లా, అవును, అవి తీసేస్తున్నారు కూడా. ఆర్ట్స్ కాలేజ్ కొనాలన్నాక ఒకప్పుడు చెప్పుకోవాలి, నేను హిస్టరీ బేస్డ్ స్టూడెంట్, హిస్టరీ బేస్డ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు లేవు అసలు, వాళ్ళు కనపట్ల మరుగైపోయినాయి. అంటే ఈ సైన్స్ సెక్టర్స్ ఇండియన్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి, మనం పర్టికులర్గా చెప్పాలంటే ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్లో ఇంజనీరింగ్ సెక్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళకి ప్రాబ్లం రాదు ఇప్పుడు కూడా. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు డ్రీమ్ జాబ్స్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్ రారు, కష్టపడే జాబ్స్కి వాళ్ళు రారు. ఎందుకంటే ఇంజనీరింగ్ ఈజ్ నాట్ దేర్ డ్రీమ్, మెడిసిన్ ఈజ్ నాట్ దేర్ డ్రీమ్, అదర్ జాబ్స్ ఆర్ దేర్ డ్రీమ్. వాళ్ళకి ఏమవుతుంది, ఆ అదర్ జాబ్స్లో ఉండే వాళ్ళు ఇక్కడ ఇండియన్ పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, లేకపోతే ఇక్కడ బాండ్ సిటిజనో లేకపోతే ఎక్వైర్డ్ సిటిజనో లేకపోతే సిటిజన్ అక్కడ, వాడు అదే మైండ్ సెట్ తోటి స్టార్ట్ అయ్యి వాడు కూడా ఆ సెక్టర్స్లో కాంపిటీషన్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు. లేదా వీళ్ళు కనుక ఆడ్ జాబ్స్ కోసం ఆ జాబ్స్కి వెళ్ళి చేస్తుంటే ఇరిటేట్ అవుతున్నారు. ఎంత ఉంటుంది, 40 crores ఆడ్ ఎంత ఉంది విరాట్ పాపులేషన్ వచ్చేసరికి. ఒక్కొక్క స్టేట్ చూసుకునేసరికి 2 కోట్ల జనాభా కూడా ఉండదు. అంటే మన ఇండియా స్టేట్స్లో చాలా తక్కువ స్టేట్స్ 1 కోటి 2 కోట్ల జనాభా ఉంది, మిగతా అన్నీ కూడా మోర్ దెన్ 5 crores ఉండేటువంటి జనాభా మనకి. ఒక ఊరు ఉందంటే ఒక మనకి హైదరాబాద్ సిటీ వస్తుంది అనుకోండి, ఒక 1.42 crores జనాభా. అక్కడ ఏ సిటీ తీసుకున్నా సరే 50 lakhs మించి జనాభా ఉండదు, వైడ్గా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ మంది ఈ సెక్టర్స్లోకి వచ్చి జాబ్ చేస్తున్నారు, ఆడ్ సెక్టర్స్లోకి వచ్చి జాబ్ చేస్తున్నారు, లెస్ దాన్ $10 జాబ్ చేస్తున్నారు. వీళ్ళు నా కాంపిటీషన్, వాడు ఇరిటేట్ అవుతున్నాడు అక్కడ, వాడి గన్ కల్చర్కి వస్తున్నాడు, వాడు ఇక్కడ ఇండియన్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కొన్ని నీగ్రో జోన్స్ ఉన్నాయి. అంటే ఈ సౌత్ సైడ్ ఆఫ్ యుఎస్లో వచ్చేసరికి, అంటే సౌత్ అమెరికా దగ్గరలో ఉండేటువంటి స్టేట్స్లో ఏమవుతుందంటే నీగ్రో సెటిలర్స్ ఉంటారు ఎక్కువ. ఆ నీగ్రో సెటిలర్స్కి ఏంటంటే వాడు డైరెక్ట్ కాంపిటేటర్ ఇండియన్, వాడికి లేకపోతే ఏషియన్, వాడు తక్కువ జాబ్స్కి వెళ్తారు. వీళ్ళు ఎవరైనా కనపడేసరికి లేకపోతే వీరి మీద ఇరిటేట్ అవుతూ ఉంటాడు. వాడు ఆల్రెడీ ఒక ఇరిటేషన్ ఉంటుంది. ఏమైనా ఇరిటేషన్ ఉంటుంది, వైట్ వాళ్ళు మమ్మల్ని దగ్గర రానివ్వరు అని. ఈక్వలెంట్గా జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చేసరికి వీళ్ళు నా కాంపిటేటర్స్గా ఉన్నారు, వీళ్ళ మీద ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళకి. అట్లాగా ఇరిటేట్ అయ్యి ఉండేవాళ్ళు గన్ కల్చర్ తోటి వచ్చి ఆ స్టూడెంట్స్ని కానీ ఆ జాబ్ హోల్డర్స్ని ఏదైనా చంపాలి. కానీ లేకపోతే జనరల్గా యుఎస్ పీపుల్ ఆర్ పీస్ లవింగ్ పీపుల్, చాలా పీస్ లవింగ్ పీపుల్. చాలా ఎక్కువ వాళ్ళు గొడవలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొంచెం సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, లేకపోతే వాడు ఏదైనా ఇరిటేట్ అయ్యో పీర్ ప్రెషర్స్ వల్ల ట్రంప్నే కాల్చడానికి ట్రై చేశాడు. అది ఎందుకంటే వాడు ఒక పిచ్చోడు, ఈజ్ పీర్ ప్రెషర్ తోటి చేశాడు. దాని మీద ఒక మైల్ స్టోన్ ఏం లేదు. ఇండియాలో అయితే ఈ పాటికి జగన్ మీద కోడికత్తో చేసినాగా లేకపోతే ఇంకోసారి రాయించి కొట్టినా అది పెద్ద పొలిటికల్ డ్రామా అవుతుంది. ఎలక్షన్ నడుస్తున్న టైంలో ట్రంప్ మీద అటాక్ చేస్తేనే ఆఖరికి వచ్చేసరికి దాని మీద పెద్ద న్యూస్ లేదు. బైడెన్ కూడా నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, జరగకూడదు ఇట్లాంటి అంశాన్ని ఈజీగా చెప్పుకున్నారు. ఒక 2 days 4 days డిస్కషన్ క్లోజ్. ఐడెంటిఫై చేశాడు, వాడిని చంపేశారు అనుకోండి. ఐడెంటిఫై అయినవాడు ఎవడు, ఈజ్ అన్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్. అట్లా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్డ్గా ఉండి ఏదైనా పీర్ ప్రెజర్స్ తోటి ఉండి కొంచెం డ్రగ్ ఎడిక్ట్స్ ఉండేవాళ్ళు ఏదైనా షూటింగ్లో వాటిలో కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది తప్ప. కానీ జనరల్గా ఏమవుతుందంటే అక్కడ ఈవినింగ్ నైట్ సన్సెట్ అయిన తర్వాత ఇండియన్స్ ఎవరు బయటికి వెళ్ళరు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరు ఎంజాయ్మెంట్ అంటే ఎవరు సెక్యూరిటీలో వాళ్ళు ఉంటారు. అందుకని ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ కల్చర్ ఈజ్ దేర్. ఇండియన్స్ విల్ నాట్ గో ఇండిపెండెంట్లీ అవుట్ సైడ్ ఆఫ్టర్ సన్సెట్, చాలా మ్యాక్సిమం అవాయిడ్ అవుతారు అక్కడ. సో సమ్హౌ ఇక్కడ గన్ కల్చర్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం బెటర్ అనిపించింది ఫస్ట్ టైం నాకు. ఎందుకంటే సినిమాలో చూసినప్పుడు ఉండే ప్యాషన్ కానీ రియల్ లైఫ్లో ఉండే ప్యాషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సమ్హౌ అమెరికాలో ఉన్న కల్చర్ గన్ కల్చర్కి సంబంధించి సార్ ఆల్రెడీ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. బట్ రైట్ నో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎంబసీ నుంచి ఎటువంటి హెల్ప్ ఉంటుంది అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.